వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి మన రెసిపీ బూందీ కర్రీ. రోజు చేసుకునే వంటకాలతో బోర్ కొట్టినట్టయితే ఒకసారి బూందీ కర్రీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ టమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, ½ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ½ టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు 1 టీ స్పూన్ యాడ్ చేసుకుని ఆవాలు చిటపటలాడనివ్వాలి. తర్వాత కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు 2 యాడ్ చేసుకుని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకుని మరోసారి వేగనివ్వాలి. తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ½ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని వేగనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మరోసారి కలుపుకొని వేగనివ్వాలి. అందులో 1 గ్లాస్ నీళ్లు యాడ్ చేసుకుని కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత 1 కప్ బూందీని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ బూందీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.